ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫస్ట్ నేను లేవగానే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తాను, అలాగే వాటర్ కూడా విడిచిపెడతాను అనమాట, హాట్ వాటర్. తర్వాత ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ కోసం టిఫిన్ అనమాట. ఈరోజు గోధుమ పిండి బెల్లం కలిపేసి ప్యాన్ కేక్లా తయారు చేస్తున్నాను. ఈ లోపల ఎగ్స్ బాయిల్ అయిపోయాయి కదా, సో పిల్లలకు కూడా స్నానం చేపించేసి ఇద్దరికి ఒకేసారి రెడీ చేసేస్తాను, ఎందుకంటే మళ్ళీ టైం సరిపోదు. ఇంకా ఇద్దరికి ఎగ్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తాను. ఇంకా వర్షి అయితే తింటూ ఉంటుంది, రిషి ఎగ్స్ తింటుంది కానీ డ్రై ఫ్రూట్స్కి అయితే చాలా ఇబ్బంది పడుతుంది. అదే ఏ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ చికెనో ఇస్తే కనుక చాలా ఇష్టంగా ఫుల్గా తినేస్తుంది. ఇంకా మా వర్షి అయితే ఏదైనా సరే లిమిట్ మీదే తింటుంది అనమాట. ఇంకా ఆ విధంగా మంచి ఫుడ్ అయితే దీనికి నచ్చదు. సో ఇద్దరికి కూడా స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. ఇంకా మా రిషి అయితే త్వరగా వెళ్ళిపోతుంది కదా, వర్షి అయితే 7:30కి వెళ్తుంది. ఇంకా తర్వాత వాకింగ్ చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే 12కి అలాగా స్టార్ట్ చేస్తాను. ఈరోజు అయితే టమాటో రైస్, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, కొన్ని గరం మసాలా స్పైసెస్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి వేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట. మంచిగా ఈ పేస్ట్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా పర్లేదు, లేదు అనుకుంటే ఇలా టమాటాలు మిక్సీ చేసినప్పుడు ఈ విధంగా వేసుకున్నా కూడా అయిపోతుంది అనమాట. ఇందులోనే కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత నేనైతే ముందుగా బాయిల్ చేసి ఈ రైస్ అయితే ఉంచుకున్నాను. గ్రీన్ పీసు నార్మల్ వైట్ రైస్ అనమాట, కుక్కర్లో పెట్టేశాను. ఇంకా దాన్ని ఈ విధంగా అంతా ఒక్కసారి కలిసేలా కలుపుకుంటే సూపర్ అంటే సూపర్ టమాటో రైస్ అయితే వేడిగా రెడీ తినివచ్చు అనమాట. ఇంకా టమాటో రైస్ ఈరోజు కర్రీ వచ్చేసి మష్రూమ్ కాజు కర్రీ చేశాను. ఇంకా మా వర్షి స్కూల్ నుంచి వచ్చినప్పటికీ ఇంకా రెడీగా తినిపించేసాను. తర్వాత మా రిషితాన్ని తీసుకురావడానికి వెళ్ళి దానికి కూడా తినిపిస్తున్నాను. రాగానే కిచెన్లోకి వెళ్తుంది. సో ఫైనల్గా ఇంకా చికెన్ అంటుంది. ఏదో ఒక రోజు అయితే చికెన్ అయితే తెప్పించి తినిపించాలి. ఇంకా దీనికైతే స్కూల్ నుంచి రాగానే రెడీ చేసేసి తినిపించేస్తాను. ఇంకా ఈరోజు మీ అందరికీ సర్ప్రైజ్, నా బర్త్డే, అలాగే మా రిషికి కూడా నా బర్త్డే అని చెప్పి తెలీదు. ఒకవేళ తెలుసుంటే ట్యూషన్లో మొత్తం అందరికీ ఒకటే డబ్బు అయితే వేస్తుంది అనమాట, మా మమ్మీ బర్త్డే అని. ఇంకెలాగో నాకైతే మా హస్బెండ్ బర్త్డే అయినా సర్ప్రైజ్ ఇవ్వాలి, వర్షిత ఎవరి బర్త్డే అయినా నేనే సర్ప్రైజ్ ఇవ్వాలి. నాకైతే ఎవరు సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి మనమే చేసుకోవాలి. ఇంకా అందుకోసం అని చెప్పి మా పిల్లలకైతే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఈ విధంగా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. ఇంక ఈ బిస్కెట్ ప్యాకెట్స్ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడే కొన్నాను. మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఎందుకు ఇన్ని బిస్కెట్స్ అని. కేక్ చేయాలి వీడియో కోసం అని చెప్పాను కానీ నా బర్త్డే ఉంది అని చెప్పలేదు. సో ఫైనల్గా వాళ్ళైతే ఇంకా షాక్ అయితే అయిపోతారు అనమాట. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఒక 30 మినిట్స్లో అయిపోతుంది. అది ట్యూషన్ నుంచి వచ్చిన టైంకి కేకు, అలాగే కొన్ని ఎప్పటి నుంచో ఫ్రెంచ్ ఫ్రైస్ అలా అడుగుతూ ఉంటుంది కాబట్టి ఈరోజైతే పొటాటో బాల్స్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఎలాగో నా బర్త్డే కాబట్టి దానికి సర్ప్రైజ్ ఇస్తున్నాను. ఇంకా అది రాగానే దానికైతే మంచి సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. సో ఇంకా ఈ విధంగా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఈ పొటాటో బాల్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా చక్కగా ఇద్దరు కూడా తినేస్తున్నారు. కొంచెమే కదా చేశాను. ఇంకా తినేసిన తర్వాత కేక్ కటింగ్ రా అంటే ఎందుకు మమ్మీ ఇప్పటి వరకు చెప్పలేదని పెద్ద షాక్ అయిపోయి ఫుల్ ఎంజాయ్ అయితే చేసేస్తున్నారు అనమాట. తీసుకోవాలి ఇంకా మార్నింగ్ నుంచి చెప్పుంటే స్కూల్లో ట్యూషన్లో ఇంకా బుర్ర అందరికీ తినేసేది. ఇంకా నైట్ కోసం అయితే రోటీకి లోపల దాని పన్ను ఊడిపోయిందంట. ఇంకా ఆఫ్టర్నూన్ వండిన మష్రూమ్ కాజు కర్రీ అలాగే రోటీతో అయితే ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.